హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. సో ఈరోజు మనమైతే సుమన్ గారితో ఉన్నాము. ఒకప్పుడు లెజెండరీగా ఒక వెలుగు వెలిగారు అండ్ ఇప్పటికీ కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. సో సుమన్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్, మీకు జనరల్గా అయితే ఫ్రీ టైం అనేది ఉండదు, బట్ ఫ్రీ టైం ఉంటే మీరు బాగా ఇష్టపడే పని ఏంటి? ఏం చేస్తుంటారు? నేను ఇంట్లో అయినా బయటనండి ముందు దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది చెప్పేసి ఛానల్స్ చూస్తుంటానండి. ఓకే, ఎందుకంటే అంత విషయాలు జరుగుతున్నాయి. మనకు అప్డేట్స్ లేకపోతే మన ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అది ఏం జరుగుతుంది అంటే సేఫ్లో ఉన్నావా ఏదైనా, అలాగే కొన్ని న్యూస్లు అంటే మీ ఛానల్స్ ద్వారా ఏంటంటే కొన్ని న్యూస్లు మాకు చెప్తుంటారు, వెరీ యూస్ఫుల్ న్యూస్, హెల్త్ సంబంధించింది అలాంటిది. సో నాకు ఇదే పని. నైట్ టైంలో జనరల్గా ఏంటంటే సినిమాలు, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ వచ్చింది కదా, అలాంటి కొన్ని మంచి సినిమాలు, సెలెక్టెడ్ సినిమాలు ఉంటాయి, అవి చూస్తుంటాం. ఇది నా టైం పాస్. సార్, మీరు నటించిన సినిమాల్లో అంటే ఆల్ టైమ్ మూవీ అంటే ఏం చెప్తారు? అన్నమయ్య అండి. అంటే ఎక్కువ కష్టపడింది అదే, ఇష్టపడింది అదే. అంటే ఇప్పుడు కష్టం, కొన్ని పనులు ఉంటాయండి, అబ్బా చాలా కష్టం అంటాం, కొన్ని చాలా ఇష్టం ఉంటాం. అంటే ఈ సినిమా మట్టుకు ఏంటంటే నేను ఇష్టపడింది ఆ రోలు, కానీ కష్టపడకుండా ఆ ఫలితాలు లేవు. కాబట్టి నేను చాలా అంటే కష్టం ఏంటంటే డైలీ ఉదయం 3 గంటలకి లేచి రెడీ అయిపోయి అన్నపూర్ణ స్టూడియోలో 5 o'clock మేకప్కి 4 గంటలు మేకప్ వేసిన తర్వాత ఇంకా తినడానికి ఉండదు, ఇంకా అన్నీ తాగడమే, స్ట్రా పెట్టుకుని టీ, కాఫీ, జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ. మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ టైంలో కిరీటం తీసేస్తే అప్పుడు మళ్ళీ భోజనం అయిన తర్వాత టచ్అప్ చేసుకుంటే మళ్ళీ సాయంత్రం ప్యాకప్ వరకు తినేది ఉండదు. అంటే నోరు ఎక్కువ ఇట్లా కదలకూడదు మేకప్ మెయింటైన్ చేయడానికి. అందుకే అది కష్టం. తర్వాత నేను కొంచెం నియమాలు అవన్నీ వెజిటేరియన్గా నేల మీద పడుతున్నాను, ఫ్యామిలీ లైఫ్కి దూరంగా ఉన్నాను, ఇల్లు షూటింగ్ ఇల్లు. సో అందుకే అది కష్టం నేను చెప్పను, ఇష్టపడి నేను కష్టపడిన సినిమా అంటే అదే. సో ఇంత కష్టపడినందుకు ఇష్టంగా అన్నమయ్యలో అంటే బాగా ఎలివేట్ అయ్యారు. అండ్ అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు మీ దివ్యమంగళ రూపమే కనిపించేటట్టుగా చాలా మంచి హైప్ అయితే వచ్చింది. అండ్ మీ లైఫ్లో ఇప్పటి వరకు మీ లైఫ్ టైంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు, ఇది ఇంకా మళ్ళీ నేను మర్చిపోలేను అంటే ఏం చెప్తారు? ఎట్లా అంటే అని ఏం లేదు, లైఫ్నే ఛాలెంజ్ అండి. చాలా మంది ఏంటంటే లైఫ్ ఓన్లీ విల్ టీచ్ లైఫ్ అ లెసన్ అనే విషయం చాలా మందికి తెలియదు. సో ఎండ్ వరకు ఇప్పుడు ఇది నేను హైయెస్ట్ అని చెప్పను, ఎందుకంటే ఇంకా టైం ఉంది. సో ఆఖరి స్టేజ్లో కూడా ఎలాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది, మనం ఏం ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో, హెల్త్ ఉండొచ్చు, వెల్త్ ఉండొచ్చు, కెరియర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం ఇదే నా బిగ్గెస్ట్ టఫెస్ట్ ఛాలెంజెస్. బ్రతికే ఉన్నాముగా, బ్రతికున్నంత వరకు మనం చెప్పలేం, ఏదైనా చెప్పలేం. ఓకే సార్, ఇప్పుడు యువత కానీ ఇటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీరు ఇటు సినీ రంగంలో ఉన్నారు, అటు స్పోర్ట్స్ రంగంలో ఉన్నారు. సో స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే సూచన, సలహా ఏంటి? స్ట్రెస్ ముందు ఫస్ట్ థింగ్ అండి, వచ్చే సంవత్సరం ఏదో జరుగుతుందో ఇప్పుడు కూర్చొని ఆలోచించడం స్ట్రెస్. అది మనం ఈ రోజు గురించి ఆలోచించాలి. ఈ రోజు మనకి ఏదైనా బాధ్యతలు ఉన్నాయా, ఈ రోజు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తర్వాత ఆ ప్రాబ్లంలు కూడా ఏంటి. ఇప్పుడు ఒక పేషెంట్ సీరియస్గా ఉన్నారంటే అది చూడాలి, అది స్ట్రెస్. దగ్గు, జలుబు, రొంప ఉందంటే ఎందుకు స్ట్రెస్ కండి. సో ఏ రోజుకి ఏంటి ప్రాబ్లం అది మనం అనలైజ్ చేసి అనవసరమైన దానికి స్ట్రెస్ ఫీల్ చేయడం కష్టం. ఇప్పుడు మన పరువు పోతుంది, లేదా కమిట్మెంట్ ఉంది, లేదా అలాంటివి ఉంది, అది స్ట్రెస్. అది సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఓకే. అనవసరమైన విషయాలు ఆలోచించి ఇలా జరిగితే ఏంటి, అలా జరిగితే ఏమవుతుంది, జరిగినప్పుడు మనం ఫేస్ చేయాలి కదా. భగవంతుడు మనకి కళ్ళు ఇచ్చారు, చేతులు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు, ఎందుకు భయపడాలి? మనం తప్పు చేస్తే భయపడాలి, అది స్ట్రెస్. తప్పు చేయనప్పుడు ఎందుకు, అప్పుడు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో అట్లా సాల్వ్, ఇది నా పాలసీ. ఎందుకంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వం, వచ్చింది నేను సాల్వ్ చేస్తాను. అండ్ ఎక్కువ థింకింగ్ నాది ఉంటుందండి. ఈరోజు ప్లానింగ్, నైట్ పడుకున్న వరకు ప్లానింగ్ ఉంటుంది అంతే. రేపు మార్నింగ్ లేస్తే అట్లా సంగతి వేరు. అది
స్ట్రెస్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్కువ ఉండాలి అంటారు కదా. ఎక్కువ ఉండకూడదు. అంటే మీరు టార్గెట్ పెట్టండి, ఓకే, టార్గెట్ పెట్టండి, ఒక ఇది నేను అవ్వాలి, అది అచీవ్ చేయాలి అంతే. అంతేగాని రేపు నాకు ఈ రోజే కావాలంటే ఎట్లా అవుతుందండి? అవ్వదు, రేపు రావాలి కదా. ఎట్లా ఉంటుందంటే స్కూల్లో చదువుకున్న వాడు నాకు కాలేజ్ డిగ్రీ కావాలంటే ఎట్లా ఉంటుందండి? పాస్ అవ్వాలిగా, స్కూల్ 10-11 వరకు పాస్ అవ్వాలి, దాని తర్వాత అంటే ప్రతిదీ నేను చెప్పింది మీకు ఎగ్జాంపుల్. చాలా మందికి పదవి కావాలి, అందరికీ ఉంది. అంటే రాజకీయం కాదు, ఏదైనా నంబర్ 1 అయిపోయింది, ఎట్లా అవుతారు? దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఇది లేకుండా రావడం అనేది అదృష్టం. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ అనేది జీవితం అండి. స్టెప్ వేయకుండా మీకు వస్తుంది చూసారా, అదే మిరకల్. దాన్ని మిరకల్ అంటారు. ఇది క్లియర్గా ఉండాలి, మనం ప్రయత్నం చేయాలి. అందుకని మనం కూర్చోకూడదు, ప్రయత్నం చేయాలి. రాలేదని చెప్పి బాధపడి, రాలేదని చెప్పి స్ట్రెస్. ఇప్పుడు చాలా మంది కొన్ని విషయాలు రాలేదని సిగరెట్ కాలిస్తే కొంచెం టెన్షన్ తగ్గుతుంది అంటారు. ఎందుకు తగ్గుతుంది? టెన్షన్ అక్కడే ఉంటుంది, సిగరెటే పోతుంది. అలాగే మందు తాగాలంటారు, మందు తాగితే మందు కిక్ ఉన్నంత వరకు ఓకే, కిక్ దిగిన తర్వాత ఆ ప్రాబ్లం అక్కడే ఉంటుంది కదా. సో కొంచెం యూజ్ చేయాలి, బ్రెయిన్ యూజ్ చేసి మనకి ఏది రాసి ఉందో అది వస్తాయండి. మనం వెతుక్కొని వస్తాయి. మనం వెతుకోవాల్సింది ఏంటంటే ఓకే భవిష్యత్తు అది ఇది. రాలేదని చెప్పి పక్క ఇంటి వాడు ఏదో ఆడలాగా నేను అవ్వాలి ఇలా అనుకోవడం, వాడిది వేరే. వాడి జీవితంలో వాడి క్వశ్చన్ పేపర్ వేరే, మన క్వశ్చన్ పేపర్ వేరే. అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో వస్తుంది. సో నాకేంటంటే ఇప్పుడు నాకు వచ్చి మీరు పరిగెత్తి వచ్చి ఏమండి బాంబు పేలుతుందండి మీరు చెప్పారనుకోండి, నేనేం కంగారు పడను. ఎన్ని గంటలు పేలుతుంది, ఎక్కడ పేలుతుంది అని అడుగుతాను తప్ప అమ్మో అని చెప్పి నేను పారిపోను. పేలాలనుకోండి నా దగ్గరే పేలుతాయి కదండి. ఎవరు తప్పించలేరు. ఇప్పుడు వెరీ సింపుల్. ఈ అన్నిటికీ మోస్ట్ వాల్యుబుల్ ఆన్సర్ నేను చెప్పనా, మొన్న జరిగిన ప్లేన్ క్రాష్. ఎవరైనా ఊహించారా? వాడు ఊహిస్తే ఆ ఫ్లైట్ ఎక్కుతారా? ఒక కుటుంబమే పోయింది. అంటే జీవితం, ఫాదర్ మదర్ పిల్లలు, వాళ్ళు ఊరు వదిలేసి అటు వెళ్ళిపోయి లండన్లో సెటిల్ అవ్వదాం అనుకున్న వాళ్ళు పోయి 300 మంది పోయి. ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాపం వాళ్ళు ఏం చేశారు? భోజనం చేసిన వాళ్ళ మీద పోయి ఫ్లైట్ పడింది. అందుకే ఇది ఎగ్జాంపుల్ అండి. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ నిజంగా నాకు బాధగా ఉంది. ఎవరైనా సరే 300 చనిపోయిన ఇంత దానిలో ఒక్కళ్ళు మృత్యుంజయుడిగా బతకడం, అది లైఫ్కి ఒక లెసన్. ఏది ఎక్కడ జరగాలో అది ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి మన చేతిలో లేదు. మనం చేసేది మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతాయి. ఎప్పుడు దాకా ఉంటాం, ఎప్పుడు దాకా మనకు టైం ఉన్నది మనకు తెలియదు. సో ఎక్కువ ఆలోచించి అది ఇది అని చెప్పి మనం చేసుకోవడమే స్ట్రెస్ అన్నమాట. బట్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం దాన్ని ఫేస్ చేయాలి. మనం అది అవాయిడ్ చేసుకుని వెళ్ళడం అది సొల్యూషన్ కాదు. మనకి ఎంతవరకు దాన్ని క్లియర్ చేయడానికి అవుతుందో అది మనం క్లియర్ చేయాలి. అంటే ఒక విధంగా కర్మఫలాన్ని అనుభవించాలి. అది తప్పదండి. ఇంకా ఆ పాత పూర్వ ఒక కర్మ ఏదైతే ఉందో అది మిగిలిపోయి ఉంటాయి, అవి మనకు వస్తాయి. అది ఇంకా ఆ అనుభవంలో జీవితం మీకు ఏంటంటే గుణపాఠం. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఈ బాబు ఇలా పెట్టిన వేలు పెట్టామంటే వేడిగా ఉంటుంది, పెట్టవద్దు అని మనకి వేరే వాళ్ళు చెప్తే మనం మనకు జరగాలి, పడితే తెలుస్తుంది గొయ్యి ఉందని. ఓకే సార్, ఇది అడగచ్చో అడగకూడదో తెలియదు, బట్ చాలామంది ఆడియన్స్కి ఉన్న డౌట్ అనమాట. మీకు రాజశేఖర్ గారికి కొన్ని క్లాషెస్ వచ్చాయి, బట్ రీసెంట్గా ఒక మీటింగ్లో మాట్లాడుకోవడం, దీనివల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ అసలు ఏంటి, అసలు క్లాషెస్కి కారణం ఏంటి, అసలు అవన్నీ సొల్యూషన్ అన్ని అంటే క్లియర్ అయిపోయాయా? నాకేం క్లాష్ అండి, నాకు తెలియదు. ఎక్కడ క్లాష్ అయిందండి? టాక్ ఉంది కదా, ఎక్కడ వచ్చింది టాక్ అంటే నాకు తెలియదు. రాజశేఖర్ ఎప్పుడు కలిసినా ఆయన వస్తారు, మేము మాట్లాడుకుంటాం, మేము ఉంటాం. క్లాష్ ఇప్పుడు వరకు నాకు ఆయనకి ఎక్కడ జరగలేదు. మేము ఎక్కడ కలిసినా కలుస్తాం, మాట్లాడతాం, హ్యాపీగా ఉంటాం. జీవిత గారు కూడా కలుస్తుంటాం. మొన్న కూడా రీసెంట్గా కూడా జీవిత 2-3 చోట కలిసారు, బాగానే మాట్లాడారు, మాతోనే కూర్చున్నారు. అదేం లేదండి, మాకేం క్లాష్ అంటే ఏం లేదు. ఓకే సార్. సార్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? తెలుగు, తమిళ్, కన్నడ, తులు, మలయాళం, హిందీ, కొరియా. తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం చెప్పేసి ఒకటి షూటింగ్ అదే కంటిన్యూస్గా జరుగుతుంది. ఇంకా మిగతా అన్ని రెడీగా ఉన్నాయి, ప్యాచ్ వర్క్ అలాంటివి ఉన్నాయి. సో అలా మిగతా ఈ 6 లాంగ్వేజెస్లో షూటింగ్ జరుగుతుంది. బిజీగా ఉన్నారు. అంటే నేను నా క్యారెక్టర్ ఎంతవరకు ఉంది, అది నేను చేయాల్సిన క్యారెక్టరా అంటే నేను చేస్తే జనాలు బాగానే చేసాడు, సుమన్ కరెక్ట్ అని ఉంటే ఒప్పుకుంటాను. అంతేగాని ఏదో ఇచ్చారు ఏదో చేసుకొని అలా కాదు. ఎందుకంటే ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇక మీద ప్రజలకి మెసేజ్
అంటే యూత్, లేడీస్, గ్రామీణ ప్రాంతం వాళ్ళు, రాజకీయంలో మాకున్న ఎక్స్పీరియన్స్ని మేము షేర్ చేయాలి. అది క్యారెక్టర్ పరంగా మనకి మేము అనుకున్న ప్రకారం ఉందంటే ఓకే. నెగిటివ్ క్యారెక్టర్ ఉంది. నెగిటివ్ క్యారెక్టర్ అంటే నేను చేసేది రేపు, బ్యాంక్ రాబరీ, ఇది కాదు, స్కామ్స్ జరుగుతున్నాయి. చాలా మందికి ఆ స్కామ్స్ గురించి తెలియదు. పాపం ఇంకా చాలా మంది ఇప్పుడు బ్యాంకులో, ఈ మొబైల్ ఫోన్స్ లో వాటిలో మోసపోతున్నారు. అలాంటి అవేర్నెస్ మేము సైబర్ క్రైమ్స్ సో అవేర్నెస్ ఇస్తాం. మా క్యారెక్టర్ ద్వారా అవేర్నెస్ ఇస్తాం. ఎవరిని జాగ్రత్త అని చెప్పేసి ఆ క్యారెక్టర్ చేసి చేయాలి. అంతేగాని పాతగా రోజుల్లాగా డెకాయిట్. యాక్చువల్లీ శివాజీ మూవీ మీరు అంటే సుమన్ గారు అనగానే శివాజీ మూవీలో విలన్ రోల్ చాలా బాగా గుర్తొస్తుంది అందరికి. సో అలాంటి క్యారెక్టర్స్ ఏం చేయట్లేదా? అంటే తమిళ్లో చేశానండి. తమిళ్లో నేను రజనీకాంత్ గారి తర్వాత అజిత్, ధనుష్, విశాల్ వీళ్ళందరితో చేశాను. తెలుగులో అలాంటిది అంటే హీరో ఈక్వల్గా నాకు ఉండాలండి. అలా డైరెక్టర్ కూడా పెద్ద డైరెక్టర్ ఉండాలి. ఎందుకంటే ఈ స్కామ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు శివాజీ పిక్చర్లో మెడికల్ కాలేజ్లో స్కామ్, మెడికల్ కాలేజ్ డొనేషన్, మెడికల్ హాస్పిటల్ ఏం జరుగుతుంది, వాటి గురించి డిస్కషన్, బ్లాక్ మనీ అండ్ రాజకీయం అనేది ఒక మనిషి కంట్రోల్ చేస్తాడు. చాలామంది పాలిటిక్స్ ఒక ఆయన చేస్తారు, గ్రూప్, గవర్నమెంట్ అంటారు. బట్ ఈ సినిమాలో మనం ఏం చేయాలి, మొత్తం గవర్నమెంట్నే ఒక అతను కంట్రోల్ చేస్తున్నాడు, అంటే ఫండింగ్ చేయడం వల్ల. సో ఇలా కూడా జరుగుతున్నాయి రాష్ట్రాల్లో అని చెప్పాము. వాటికి మెడికల్ కాలేజ్లో అంటే ఈ డొనేషన్స్, హెవీ డొనేషన్స్ తీసుకోవడం, బ్లాక్ మనీ, స్క్రీన్ మీద అంతవరకు చూపించు, ఆ సినిమాలో చూపించు. ఇప్పటి వరకు చంద్రమోహన్ గారితో చేసిన ప్రతి హీరోయిన్ కూడా టాప్ లెవెల్లో ఉన్నారు. అండ్ మీతో చేసిన వాళ్ళు కూడా టాప్ సెలబ్రిటీస్ అయ్యారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరైనా నాతో పాటు వర్క్ చేసి జీవితంలో పైకి వచ్చారంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఆమె నా హీరోయిన్ అన్న ఫీల్. అట్లా పొజిటివ్నెస్ ఏం లేదు. నా వల్ల నష్టపోయారంటే బాధ, కానీ నా వల్ల హీరోయినే కాదండి, ఎవరైనా బాగుపడ్డారు, ఆయనతో వర్క్ చేసాం మేము, మాకు అంటే ఆ సెంటిమెంట్ ఫీలింగ్ ఉంటే వాళ్ళకి, అంటే సోతో చేయడంతో మాకేంటంటే ఈరోజు ఇది సెంటిమెంట్ ఇది. సో ఉంటే హ్యాపీ, లేదు సెంటిమెంట్ లేదు ఒట్టి సెంట్ అనుకుంటే అది పక్కన. సో నాకు అలాంటిది ఏమి లేదు. నేను చేసేది అందరితో చేస్తా ఉంటాను. చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్, చిన్న హీరో, చిన్న హీరోయిన్, వాళ్ళ జీవితంలో పైకి వచ్చారంటే మేము హ్యాపీ. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ ఉంటారండి, వాళ్ళు మనకు పాఠాలు నేర్పించారు. అందరికీ క్లాస్లో 40 మంది ఉంటే 40 మందికి పాఠాలు నేర్పించారు. మేము స్కూల్ అయిన తర్వాత కాలేజీకి వెళ్ళాం. కాలేజ్ అయిపోయిన తర్వాత మేము ఉద్యోగం వచ్చాం. సో మేము వాళ్ళు కలవం, చాలా రేర్ కదా. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఉదాహరణ నేనున్నాను, ఇప్పుడు సుమన్ గురించి ఎవరు చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు, సుమన్ నా స్టూడెంట్ అయ్యా, నేను నేర్పించాను అంటే ఆ ప్రేమ, గౌరవం, అభిమానం నాకు అది ఉంది. ఎవరో గొప్పగా లెవెల్కి వెళ్ళారనుకోండి, లెవెల్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండి, అలా వెళ్తుంది మళ్ళీ కింద పడిపోతుంది. బట్ ఉన్నారంటే హ్యాపీ, నాతో పాటు వర్క్ చేశారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేగాని నా వల్లనే వాళ్ళు పైకి వచ్చారు, నేను ఆశీర్వాదం చేశాను అందుకు పైకి వచ్చారు, అలాంటిది కోయిన్సైడ్ అవుతాయి. బట్ చాలామంది చెప్తారు, చంద్రమోహన్ గారితో పనిచేసిన హీరోయిన్స్ అందరూ బిజీ అయ్యి, అందరూ అంటే హీరోయిన్ ఏంటి అన్న హీరోయిన్ కూడా బాగా బిజీ అయిపోయి బాగా పాపులర్ అన్న వాస్తవమే. మేబీ అది కోయిన్సైడ్ ఉండొచ్చు, మేబీ సెంటిమెంటల్ కనెక్షన్ కూడా ఉండొచ్చు. బట్ ఏదైనా అలా జరిగినప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు ఇష్టమైన హీరోయిన్ అంటే ఎవరు చెప్తారు సరే? ఎవరి నేమ్? అట్లా వచ్చి నేను తమిళ్, తెలుగు అన్నీ చేస్తాను. అంటే ఏ లాంగ్వేజ్? అంటే నాకు ముందు నుంచి నాకంటే శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. కమల్ హాసన్ హీరో, శ్రీదేవి హీరోయిన్, వీళ్ళే నాకు ఇష్టం. శ్రీదేవి పోయిన తర్వాత ఆ స్లాట్లో ఎవరు లేరండి. వర్సటైల్ యాక్ట్రెస్, గ్లామర్, అటు మోడర్న్, అటు విలేజ్, అటు పేతాస్, అటు కామెడీ, ఏమైనా ఆవిడ తర్వాత అంత లేదు. తెలుగులో ఒకవేళ చెప్పాలంటే విజయశాంతి గారితో మేము ఎక్కువ చేసాం, భానుప్రియతో మేము ఎక్కువ చేసాం. అంటే మా బాడీ లాంగ్వేజ్ చాలా, అంటే మేము మాట్లాడుకొని ఒక సీన్ చేయాలంటే ఇలా చేద్దాం, అలా చేద్దాం. జనరల్గా డైరెక్టర్ ఏం చెప్తారో అదే చేస్తాం, ఆర్టిస్ట్ చేస్తారు. బట్ మేమేం చేస్తామంటే డైరెక్టర్ చెప్పింది విని మేమేం చేయాలి, కాంట్రిబ్యూషన్ ఏం చేయాలి, మేము మాట్లాడుకొని బాగా ఫ్రెండ్లీగా భానుప్రియ గారు, విజయశాంతి గారు వీటితోనే ఎక్కువ
న్యాచురల్గా సీన్ని పండించేవాళ్ళు. హస్బెండ్ వైఫ్ సీన్ అంటే చూసినప్పుడు నిజంగా హస్బెండ్ వైఫ్ చేసినట్టు ఉండాలి. అవును. అంటే కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ రొమాన్స్ కానీ అది మేము డిస్కస్ చేసాం. అంటే కానీ ఆర్టిఫిషియల్గా చేయకూడదు, అది ఫీల్ రావాలి కదా. సో ఆ ఇమోషన్స్ కానీ సో అట్లా నాకు విజయశాంతి గారు భానుప్రియ ఎక్కువ చేశారు. వాళ్ళతో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా వైజ్ మంకీస్ ప్రేక్షకులకి కొంచెం సబ్స్క్రిప్షన్ గురించి. ఇదేంటండి? వైజ్ మంకీస్ సార్. వైజ్ మంకీస్. హాయ్ అండి, దిస్ ఇస్ సుమన్ ఓవర్ హియర్. సో వైజ్ మంకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. ఇట్స్ అ వండర్ఫుల్ ఛానల్. సో వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తున్నాయి. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ టు ఎ బెటర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్